హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ పచ్చపత్రికల అధిపతుల కుట్రలు ఈ పచ్చమంద కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిన్న మొన్నటి దాకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎట్లాంటి కుట్రలు చేశారో ఎంత రాద్ధాంతం సృష్టించారో చూసినాం తాజాగా ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ అమరావతి రాజధాని అని ఒక కళల రాజధానిని ఒక గ్రాఫిక్స్ రాజధానిని గత ఎన్నికల్లో ఎట్లయితే చూపించి గ్రాఫిక్స్ గీసి బాహుబలి లాంటి నిర్మాణాలను ఎట్లా అయితే ప్రజలను మభ్యపెట్టారో ఇప్పుడు ఆ నిర్మాణాలతో మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించింది మనకు ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని కావాలంటే అది అమరావతి కేంద్రంగానే కావాలని చెప్పి వీడు కథనాలు వండి వార్చడం దీన్ని చంద్రబాబు వల్లెవేయడం ఇవన్నీ తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన కథనం ఏంటంటే అమరావతి ఇప్పుడు ఇలా మోడీజీ మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడు ఇలా అని దీనికి సంబంధించి మొత్తం రాసుకుంటూ వచ్చిండు అనమాట ఈ పైత్యం సంగతి పక్కన పెడితే దీనిలో కొన్ని నిజాలు రాసిండు ఇప్పుడు అవే మనం మాట్లాడుకుందాం నాటి మీ యజ్ఞం మోడీజీ అంటే ఆ రోజు వచ్చి చెంబడి నీళ్లు గుప్పెడు మట్టి ఇచ్చిపోయిందని చెప్పి వీళ్ళే రాసిరు కదా ప్రధానమంత్రి గారు గుర్తుపట్టారా అమరేంద్రపురిలా ఎదగాలని ఆకాంక్షిస్తూ మీరు శంకుస్థాపన చేసిన అమరావతిని 10 ఏళ్ల కిందట ఆంధ్రుల ఆశల భౌతిక రూపంగా కళలు పండించే సౌభాగ్య నగరిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ పవిత్ర నదీ జలాలను మృత్తికను అందజేస్తూ మీరు చెప్పిన సంకల్ప వచనాలను ఇప్పుడు గుర్తుండే ఉంటాయి నవరాజధాని నిర్మాణంతో ఈ మట్టి రత్నగర్భ అవుతుందని సంపద సృష్టికి కేంద్రం అవుతుందని యువత కళలు పండించే మాగానే అవుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశించారు అన్నదాతలు ముందుకొచ్చి 3 పంటలు పండే భూములు ఇచ్చారు దేశ విదేశాల్లోని కంపెనీలు రావడం మొదలుపెట్టాయి అమృత ఎస్ఆర్ఎం విట్ లాంటి విద్యాసంస్థలు వచ్చాయి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ సౌదాలు తలెత్తుకుంటూ అభివృద్ధి డిజైన్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్న వేళ ఒక్క అవకాశం అంటూ వచ్చాడో మాయల మరాఠీ ద్వేషంతో కుట్రలతో వంచనతో 3 రాజధానులు మాటలతో నిర్మాణాలకు గండికొట్టాడు మీరు మొదలుపెట్టిన యజ్ఞాన్ని భగ్నం చేశాడు ఓ అద్భుత అవకాశాన్ని కాలరాశాడు భూములు ఇచ్చిన రైతులకు కన్నీరు మిగిల్చాడు ఇప్పుడు ఎటు చూసినా శిథిల జ్ఞాపకాలతో మధ్యలో ఆగిపోయిన మహాయాగశాలలా నిలిచిపోయాయి వికసిత రాజధానిగా ఎదగాల్సిన దాన్ని విచలితమైపోయా విధ్వంసానికి ప్రతీకగా మిగిలిపోయా చూడండి ఒకసారి మా గోడు అంటూ అమరావతి గుండెలు బాదుకున్నట్టు రాసిండు అనమాట ఈ బచ్చబోగ్గాడు అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతం ప్రస్తుతం మారింది ఇలా ఇట్లా పిచ్చి మొక్కలు మధ్యలో ఇట్లా నిర్మాణాలు ఆగిపోయినాయి ఇది రోడ్ అంట జగన్ దెబ్బకు పిచ్చి మొక్కలు తుప్పలు మొండిగోడలతో రాజధాని ప్రాంతం ఇక్కడ ఎండకెండుతూ వానకు దడుస్తూ 5 ఏళ్లుగా ఎవరు పట్టించుకోకపోవడంతో తుప్పుపట్టిన సచివాలయం హెచ్ఓడి భవనాల పునాదులు అఖిల భారత సర్వీసుల అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన ఈ భవనాలను జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు 5 ఏళ్లుగా ఈ నీళ్లలో నానుతున్నాయి పక్కనే శిలాఫలకం అమరావతిలో ఓ రోడ్డు నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో ఇలా కాలువలా మారింది చూసారు కదా వాడేసిన పత్రికలోనే వాడిచ్చిన ఫోటోల్లోనే ఈ ప్రాంతం రాజధాని ప్రాంతం రాజధానికి అనువైనది కాదు అని శివరామకృష్ణన్ కమిటీ నెత్తునోరు బాదుకొని కేంద్ర కమిటీలు కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా చెప్పిపోయినాయి కొత్తగా అంటే ఒక రాజధాని ఏర్పాటు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోణంలో 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి 3 రాజధానులు కావాలి అని చెప్పి వాళ్ళు క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిపోయినా 55,000 ఎకరాలను ల్యాండ్ బ్యాంకు పేరుతో దొబ్బేసి రైతులను నిండా ముంచేసి మొత్తం అప్పనంగా దొబ్బేసి దోచేసింది ఎవరు ఇదే పచ్చమూక దీనికి సంబంధించిన ఆధారాలను చూపెడతా ఈరోజు ఇట్లా నీళ్ళల్లో నిండిపోయిందంటే చిన్నపాటి వర్షం పడితే కరకట్ట మొత్తం మునిగిపోతుంది ఆ కృష్ణానది నీళ్ళన్నీ వచ్చి ఇగో ఇట్లా జలమయం అవుతాయని ఆ రోజే మొత్తుకున్నారు అదంతా ఇసుక నీళ్ళలు పెద్ద పెద్ద భారీ కట్టడాలు కడితే కుంగిపోతాయని చెప్పి చెప్పినా కూడా వినలే వీడు పెట్టిన రాజధాని ఎవడు ఈ పచ్చళ్ళ పాపారావు గారు పెట్టిన రాజధాని పేరే అమరావతి రామోజీ పేరును రాజధాని పేరును రామోజీ నిర్ణయించడమా చూడండి అసలు ఈ ఎవడు ఈయనకి ప్రభుత్వం ఏంది పాత్ర చంద్రబాబుకు రాజగురు అయితే కావచ్చు కానీ రాష్ట్రానికి వీని ప్రమేయం ఏంది ఒకసారి ఆలోచించాలి కదా వీడు రాసిన రాతల్లోనే కొన్ని మీకు చూపిస్తాయి ఇప్పుడు రింగ్ రోడ్డు అవుట్ రాజధాని చుట్టూ 189 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని 17,761 కోట్లతో ప్రతిపాదించారు అది కార్యరూపం దాల్చితే ఓఆర్ఆర్ చుట్టూ భారీ పెట్టుబడులు వచ్చేవంట అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఈ ఒక్క రోడ్ల కోసమే అంటే ఒక చదరపు గజాన్ని ఒక చదరపు కిలోమీటర్లో నిర్మాణాలు రోడ్లు కరెంటు ఇట్లా అన్నీ ఏర్పాటు చేయాలంటే
ఎకరానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఒక లెక్క. ఈ లెక్కన ఈ 50,000 ఎకరాల్లో చేయాలంటే కొన్ని లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు అవుతుంది. ఈ డబ్బులతో ముందు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందామని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాగు చేసుకుందామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించింది కాబట్టి దీన్ని తీసి పూర్తిగా పక్కన పెట్టిండు. ఒక్క రోడ్లకే ఈడు చెప్పిన లెక్కనే 17,761 కోట్లు ప్రతిపాదించారంట కదా. మరి ఎన్ని రోడ్లు వేసిండ్రు అడగాలి కదా. నెక్స్ట్ 10,000 కోట్లు వృధా. రాజధాని మౌలిక వసతుల అభివృద్ధికి, వివిధ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం 10,000 కోట్లకు పైగా వెచ్చించింది. ఆ డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. విన్నారు కదా. 10,000 కోట్ల రూపాయలతో రాజధానిలో కట్టిన నిర్మాణాలు ఏంటివి? కేవలం తాత్కాలిక కట్టడాలు, నీళ్లు గారే హైకోర్టు, నీళ్లు గారే సెక్రటేరియట్, ఇవే కదా. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు పీకి కట్టలు కట్టింది ఇది రాజధాని. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదిగో పిచ్చి మొక్కలు, ఇవో ఇట్లాంటి కొన్ని నిర్మాణాలు. దీనిలకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయా? తలకాయలో, మెదడులో తలకాయ ఉన్నాడు ఎవడన్నా చేసే పనేనా ఇది? నెక్స్ట్, అమరావతిలో ప్రాథమికంగా వస్తాయనుకున్న వివిధ ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడుల విలువే 44,300 కోట్లు. అవన్నీ వైకాపా అధికారంలోకి వచ్చిన నాటికి అమరావతిలో భూ కేటాయింపు జరిగిన సంస్థల్లో చేసిన ప్రతిపాదనలే అన్నీ పోయాయి. పెట్టుబడులు వెనక్కి ఎందుకు పోవు మరి? ఇట్లాంటి ఒక దిక్కుమాలిన రాజధానిని రాష్ట్రం నెత్తిన, రాష్ట్ర ప్రజల నెత్తిన పెడతా అంటే ఎవడైనా ఊరుకుంటాడా? మీ కుల రాజధాని ఇది. 29 గ్రామాల్లో మీరు బొక్కేసిన భూముల్లో మీ భూములకు విలువ రావాలని కట్టుకున్న కట్టడాలు ఇవి. దీనికి రాష్ట్ర ప్రజలు ఎందుకు భారం పోయాలి? రాష్ట్ర ప్రజలు ఎందుకు పన్నులు కట్టాలి? పెట్టుబడులు పోతాయంటే పోతాయి. మరి ఇప్పుడు రాలేదా 1,103 కోట్ల పెట్టుబడులు? అమరావతి రాజధాని వద్దన్నందుకు, కాదనుకున్నందుకు ఆంధ్రప్రదేశ్లో 140కి పైగా కంపెనీలు వచ్చినాయి. 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇంచుమించు 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఇవన్నీ మనం రాయం. తర్వాత ప్రఖ్యాత సంస్థలు మాయం. అమరావతిలో స్థలాల కోసం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పోటీ పడ్డాయి. 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాలని సిఆర్డీఏ కేటాయించింది. జగన్ ప్రభుత్వ వైఖరితో అవేవి అక్కడ నిర్మాణాలు చేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి రాజధానిని పక్కన పెట్టిండా? నువ్వు మోడీకి లేఖ రాస్తున్నావు కదా, మోడీని ఉద్దేశించి. ఇక 2014లో పవిత్ర జలాలతో అమరావతి నిర్మాణం కోసం జరిగిన యాగంలో పాల్గొన్న ప్రధాని మోడీజీ, మీరు పునాదిన వేసిన అమరావతి ఇప్పుడు ఇలా ఉందని మోడీని సూచిస్తూ రాసినావు కదా. మరి ఈ రాజధాని నిర్మాణాలను పక్కన పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళ సహకారం లేకుండానే ఇప్పుడు వైజాగ్ను రాజధానిగా, కర్నూలులో శాసన రాజధానిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిండా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? దీని చుట్టూ ఒక పెద్ద హెలూసినేషన్. అంటే ఆలీబాబా అద్భుత దీపం ఏదో నిర్మిస్తారు కదా, అట్లా చేసిరనమాట రాష్ట్ర ప్రజల్ని. తర్వాత విదేశాలు వద్దన్నాయి. అమరావతిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్న సమయంలో ఎప్పుడు చూసినా రాత్రింబవలని తేడా లేకుండా 20,000 మంది కార్మికులు పనిచేసేవారు. దేశ విదేశీ ప్రతినిధులు అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో సందడిగా ఉండేవి. అప్పట్లో విజయవాడ నుంచి సింగపూర్కు ప్రత్యేక విమాన సర్వీసు నడిచింది. విన్నారు కదా. ఇదే విదేశీ ప్రతినిధులు అన్నారు కానీ సింగపూర్ ఈశ్వరన్ సంబంధించిన ప్రతినిధులు అంటే చంద్రబాబుకు చెంచాగా వ్యవహరించే సింగపూర్ ఈశ్వరన్, సింగపూర్లో ఉండే చంద్రబాబు బినామీ మనుషులు వచ్చి చేసారు కానీ సింగపూర్కు సంబంధించిన ప్రభుత్వం కాదు. దీనికి ఈయన విదేశాలకు వెళ్ళి ఈయన మొత్తం ఫైళ్ళు సంఖ్యలో పెట్టుకొని తిరిగి వస్తాడు కదా. న్యూయార్క్ వీధుల్లో, టైమ్స్ స్క్వేర్ వీధుల్లో తిరిగి పెట్టుబడులను తీసుకొస్తాడు. బిల్ గేట్స్ స్ట్రీట్ అంటోళ్ళని తీసుకొస్తాడు కదా. ఈయన చేసిన ఖర్చు ఎంత అంటే దేశాలు తిరిగేందుకు జనం సొమ్ము దుబారా ఖర్చు 2,620 కోట్ల 76 లక్షలు. మింగమెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఇప్పటికే ఆర్థికంగా దెవాలా తీసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అప్పులో కూరుకుపోయేలా చేశాడు చంద్రబాబు. 5 ఏళ్లలో అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తానని ఊదరగొట్టిన చంద్రబాబు విదేశీ పర్యటనలకే 120 కోట్లు ఖర్చు చేశాడు. ఇక దుబారా ఖర్చుల పేరుతో 2,620 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిండు. ఇందులో మంగళగిరి మాలోకం పప్పుకు పెట్టిన ఖర్చు కూడా ఉంటుంది. బిస్కెట్లు, చాక్లెట్లు సపరియనికే, ఐస్ క్రీమ్లు తినడానికే. తర్వాత అమరావతి డిజైన్ కోసమని ఒకసారి, అమరావతి ఆకృతుల కోసమని మరోసారి, అమరావతి నిర్మాణం అని ఇంకోసారి, ఇలా 4 ఏళ్లలో
40 పర్యటనలు పైగా చేశారు. అమెరికా, దుబాయ్, లండన్, సింగపూర్ ఇలా అనేక దేశాలు పర్యటించి అమరావతి అవినీతిలో విదేశీయులను భాగస్వామ్యం చేశాడు. డెక్కన్ క్రానికల్ ప్రచురించిన ఓ ఆర్టికల్లో ఓ వ్యక్తి ఆర్టీఐ కింద చంద్రబాబు పర్యటనల గురించి దరఖాస్తు చేయగా వివరాలు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం నిరాకరించింది. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఓ సీనియర్ జర్నలిస్ట్ చంద్రబాబును ఒక ప్రశ్న అడిగారు. మన దేశంలో ఎంతోమంది పేరొందిన ఇంజనీర్లు ఉన్నారు, కానీ మీరు విదేశీయులకే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారని. దీనికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం, నేను అమరావతిలో గుడిసెలు కట్టానని అనుకోవడం లేదు, అంతర్జాతీయ భవంతులను నిర్మించాలనుకుంటున్నాను. ఇది ముమ్మాటికి భారతీయులను అవమానించడమే. చూసిరు కదా ఈ గోరోజనం, నేను అమరావతిలో గుడిసెలు కట్టాలనుకోలే, అంతర్జాతీయ రాజధాని నిర్మించాలనుకున్నా కాబట్టి ఇట్లా విదేశాలకు ఇన్ని డబ్బులతో పెట్టి తిరుగుతున్నా అని చెప్పిండు అనమాట. ఈయన తిరిగిన దేశాలు పెట్టిన ఖర్చు 2014 3 నవంబర్న సింగపూరు, ఆ తర్వాత జపాను. ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతే. జనరల్గా విదేశీ పెట్టుబడులు రావాలన్నా దేశ ప్రధాని తర్వాత విదేశాంగ శాఖ అనుమతులు వాళ్ళ ప్రమేయం ఉంటే తప్ప ఇవన్నీ జరగవు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఇటు దేశం దాటెళ్ళి పెట్టుబడుల కోసం తిరిగి వచ్చిండా? ఒక మంత్రితో శాఖ ఉంటుంది కదా, ఐటీ శాఖ మంత్రి అని, పెట్టుబడుల శాఖ అని, వాళ్ళని తోలిస్తారు. కానీ ప్రతిదానికి నేనే పోవాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? చూసారు కదా, ఇది విదేశీ పెట్టుబడుల కుంభకోణం అదనమాట. ఇక కంటి తుడుపు చర్యలు. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాల్లోనే ఇప్పటికీ సచివాలయం, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. హైకోర్టు అక్కడి నుంచే పనిచేస్తోంది. ఈ 5 ఏళ్లలో హైకోర్టు దగ్గర ఒక అదనపు భవనం నిర్మించడం తప్ప జగన్ ప్రభుత్వం చేసిందేం లేదు. ఆ భవనం కూడా చోటు సరిపోవడం లేదని హైకోర్టు ఒత్తిడి పెట్టడంతో నిర్మించింది. ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పిండు, న్యాయ రాజధాని కర్నూలులో పెడతాం, అక్కడనే శాసన రాజధాని నిర్మిస్తామని చెప్పిండు. సో ఇది తాత్కాలికంగా వాడుకుంటున్నది కాబట్టి ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టినా బూడిదల పోసే పన్నీర్ అని చెప్పి ఆయన అమరావతిలో ఖర్చు పెట్టడం మానేసిండు. దీన్ని మనం ఇట్లా రోతరాత లెక్క రాస్తా ఉన్నాం అనమాట. ఇక ప్రాజెక్టులు పరారు. అమరావతికి సమాంతరంగా కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి అటు ఇటుగా కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భారీ నివాస వాణిజ్య ప్రాజెక్టులు అప్పట్లో మొదలయ్యాయి. వాటిలో కొన్ని పూర్తయ్యాయి. జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణం నిలిపేయడంతో వాటిలో భారీ ప్రాజెక్టులు కొన్ని దివాలా తీశాయి. పెట్టుబడిదారులంతా మూటముళ్ళే సర్దుకొని వెళ్ళిపోయారు. అసలు ఎవడు ఈ పెట్టుబడులు పెట్టింది, ఆ భారీ నిర్మాణాలు చేపట్టింది ఎవరు? అంతా మన కుల పెద్దలే కదా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ నూజివీడు పేరుతో అటెన్షన్ డైవర్షన్, అమరావతి భూముల మాయాజాలం, దోపిడీ విల్ల 1,45,000 కోట్లు, వ్యూహాత్మక దోపిడీ. ఇక మన భూములు దొబ్బేసినాయి. హెరిటేజ్లకు కూడా, హెరిటేజ్ కంపెనీకి కూడా ఓఆర్ఆర్ పక్కనే ఇదిగో ఇట్లా పంట భూములను తగలబెట్టి ధమాకునాడు ఎవడన్నా 3 పంటలు పండే అస్సలి భూములను రాజధాని కోసం సేకరిస్తారా? ఈడు ఈజనరీ. ఇక ఈ దొబ్బేసిన భూములను కొట్టేసింది ఎవరు అంటే ఈ లింగమనేని రమేష్, పొంగూరు నారాయణ, నారా లోకేష్, వీళ్ళ కట్టబెట్టినాను. సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇగో ఈ రామోజీరావు, రాధాకృష్ణ. ఈ రాతలు రాసినందుకు ఇక ఈనాడు రామోజీ గారికి ఎక్కడ 1999 ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన చంద్రబాబు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. ఈనాడు రామోజీరావుకు రంగారెడ్డి జిల్లాలో 2,000 ఎకరాలను తక్కువ ధరకే దారాదత్తం చేశాడు. తన సొంత సామాజిక వర్గం పెద్ద మనుషులకు ఇష్టానుసారంగా భూములు కట్టబెట్టాడు. సినీ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకొని ఆయన వారికి అగ్గోకే భూములకు రాసిచ్చారు. కె రాఘవేంద్రరావు, అశ్విని దత్తు, రామానాయుడు, జయబేరి మురళీమోహను ఇందులో ముఖ్యులు. హెరిటేజ్ సంస్థను స్థాపించి అనతి కాలంలోనే లాభాల్లో నడిచేలా చేశాడు. చంద్రబాబు కింద పనిచేసే మంత్రులంతా తెలుగు రాష్ట్రం మీద పడి వనరులన్నీ దోచేశారు. ఇసుక, మద్యం, గనులు ఇలా అన్ని రంగాల్లో అవినీతికి తెరలేపారు. పచ్చమూట అంతా ఈ 4 తరాలు కూర్చొని తినే సంపదను ఆర్జించారు. ప్రజలపై అధిక ఛార్జీలు మోపారు. రవాణా, విద్యుత్, నిత్యావసర ధరలు పెంచి పేదల రక్తం తాగారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా చేసిన రైతులను కాల్చి చంపారు. అన్ని జిల్లాల్లో రౌడీలను పెంచి పోషించాడు. పోలీస్ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఒక నియంతలా పరిపాలించాడు. దీంతో 2000 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇక ఈడొక దిక్కుమాల పాలకుడు. వీనికి వంతపాడే ఈ రామోజీ గాడు ఇంకొక పేడ పురుగు లాంటి వీడు ఈ అమరావతికి సంబంధించి ఇట్లా రాసుకుంటా వస్తున్నాడు అనమాట. ఇక ఇట్లాంటి రాతలు రాసినందుకు ఇక్కడ రాచకొండ గుట్టల్లో 2,000 ఎకరాలు దాన్ని కేసీఆర్ 1,00,000 నాగలు పెట్టి దున్నుతా అన్నాడు. తర్వాత ఇద్దరు కలిసిపోయారు అనమాట. ఎవరి సంపాదన ఇది? ఎవడి భూమి?
ఈ భూముల లెక్కలన్నీ తేల్చేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేస్తామంటేనేమో ఇవే పత్రికల్లో మీ భూమి దెబ్బేస్తాడు జగను, బీరువాల్లో మీ పేపర్లను పెట్టుకుంటాడు అని చెప్పి రాస్తున్నారు అన్నమాట. 2.5 లక్షల మంది ఉపాధి గల్లంతు. అమరావతిలో 1961 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ చేపట్టేందుకు సింగపూర్కు చెందిన అసెండాస్ సింగ్ బ్రిడ్జి సుర్బానాక్ సంస్థలు కన్సార్షియం ముందుకు వచ్చింది. ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికే అమరావతి అనేక ఐటీ ఆర్థిక సేవా సంస్థలకు కేంద్రంగా మారేది. ఈ ప్రాజెక్టు తొలి దశలోనే 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేవని అంచనా. ప్రత్యక్షంగా పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవని ఈ రాసుకొచ్చిన హెల్యూజినేషన్. కానీ అక్కడ అంత సీన్ లేదు. రాజధాని పేరుతో అయిన వాళ్ళకందరికీ దోచిపెట్టేటోడు చంద్రబాబు. ఈరోజు నాడు నేడు అనే కార్యక్రమం ఉండేది కాదు, విద్యా వైద్యం మీ గడప దగ్గరకు వచ్చేది కాదు, ప్రభుత్వం మీ చెంతకు వచ్చేది కాదు. అంటే ఈ అమరావతి అనే ఈ దోపిడీ రాజ్యాన్ని పక్కన పెట్టడం వల్ల, దోపిడీకి డోర్లు గేట్ ఎత్తకుండా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పేదలు మధ్యతరగతి వర్గాలంతా సుభిక్షంగా ఉన్నారు. ఇంకా వీని లోఫర్ రాతలు, వీని లుచ్చ రాతలను చదువుకుంటూ పోతే ఇంత దారుణంగా ఉంటుంది అన్నమాట. వీని కడుపు మంట రాష్ట్రానికి కడుపు మంటగా మారుస్తాడు అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకు ఏ చెప్పుతో కొట్టాలనో, ఏ సమాధానం ఇవ్వాలనో ఇంకా మే 13న ఒక టైం అనేది వచ్చింది కదా. ఈ పచ్చరాతలకు, ఈ పచ్చ మందకు బుద్ధి చెప్పకపోతే వచ్చే తరాలకు ఇబ్బంది. ఇప్పుడు అంటే ఈ రాతలను ఇంజెక్ట్ చేసుకున్నాం, ఓ 2-3 తరాలన్నీ నాశనం అయిపోయినాయి. వీళ్ళ రాతలు విని చూసి అవి ఫాలో అయ్యి ఈ పచ్చమందకు పల్లకి మోసినందుకు ఒక 2 తరాలు నాశనం అయిపోయినాయి. భవిష్యత్ తరాలైనా బాగుపడాలంటే ఈ పచ్చమందను ఎవడైతే ఉన్నాడో ఈ రామోజీరావు గారు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయితే తప్ప, అంటే వీళ్ళ లుచ్చరాతలు కంట్రోల్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలుగు ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే వీళ్ళు నింపే విషయం అంతా ఇంత కాదు మన మెదళ్ళలో. దీనికి ఇప్పటికే చాలా మూల్యం చెల్లించుకుంది తెలుగు రాష్ట్రం. సో ఇంకా అవసరం లేదు. వీళ్ళని కట్టగట్టి ఆ బంగాళాఖాతంలో వేస్తే తప్ప తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు ఈ శని వదలదు, ఈ దౌర్భాగ్యం వదలదు అనమాట. సో ఈ పచ్చపాపాలకు సంబంధించి మరొక స్టోరీలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకో చంద్రబాబు పాపాలకు సంబంధించి ఒక పెద్ద ఎపిసోడే ఉంది. మెల్లమెల్లగా అన్ని స్టోరీస్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.